నమస్తే. ప్రకాష్ రాజ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, మేధావి, లిబరల్. అంత లేదు. ఇతడు ఇవేమీ కాదు, ఒక క్రిప్టో క్రిస్టియన్. అంటే ముసుగు వేసుకున్న మతమార్పిడి మాఫియాకు పనిచేసేవాడు అని అర్థం. ఈ అదేలేండి, ప్రకాష్ రాజ్కి నేను పెట్టినటువంటి ముద్దు పేరు. ఈ సినిమాల్లో చేసేటటువంటి నటనని చూసి ఆహా ఎంత బాగా చేస్తున్నాడు, ఎంత టాలెంటెడ్ అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది అంత మోసం తూచ్ అని. కారణం ఏంటంటే ఇతను సినిమాల్లో చేసేది నటన కాదు, నిజమే. రియల్ లైఫ్లో కూడా అతడు చేస్తున్నది అదే తరహా విలనిజం కదా. ఇంకితడు నటించడానికి ఏముంది, అన్ని చోట్ల జీవించడమే. అయితే సినిమాల్లో విలన్ 3 గంటల్లో ఎక్స్పోజ్ అవుతాడు. ఇలాంటి ఇంటి దొంగలు మాత్రం చాలా సస్పెన్స్ తర్వాత రివీల్ అవుతారు. ఈ తరచుగా హిందూ ధర్మాన్ని, ఇతిహాస గాథల్ని, భారతదేశాన్ని నోటికొచ్చినట్లుగా కూస్తూ ఉంటాడు. ప్రతి దాంట్లో ముసుగు. అతడి ఎజెండా ఏంటి, ఇతని విద్వేష భావజాలం ఏమిటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా ఈ క్రిప్టో క్రిస్టియన్లు ఎలా ఉంటారు, వీరి లక్ష్యం ఏమిటి అనేది తెలుసుకుందాం. వీళ్ళు నిజానికి మతం మారినా కూడా కుల సర్టిఫికెట్లు మార్చుకోని టైప్ అన్నమాట. అంటే మతం మారి కూడా నాస్తికులుగానో లేకపోతే ఇంకో ముసుగు క్రిస్టియన్లుగానో చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి వస్తారు. వీరంతా చాలా తెలివిగా మన మధ్యనే ఉంటూ నీతులు వల్లవేస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా దేవుడు రాముడు ఏంట్రా, కష్టపడి పని చేసుకోవాలంటే నీతులు చెప్తూ ఉంటారు. అవి వినడానికి విల్లింగ్గా ఉంటాయి, కానీ మన రూట్స్ నుంచి మనల్ని దూరం చేసేవి అవి అని ఇక్కడ గమనించుకోవాలి. ఈ ప్రకాష్ రాజ్ కూడా సరిగ్గా అదే కేటగిరీకి చెందినవాడే, 100% అని అనిపిస్తోంది. ఇతడితో పాటు మరందరూ అదే క్రిప్టో క్రిస్టియన్లు ఉన్నారు. అందులో ఒకడు కమల్ హాసన్. ఈ వీడియోలో అతని గురించి వద్దు, కానీ గురించి మాత్రం మాట్లాడదాం. ఎందుకంటే ఇటీవల ఇతగాడు చేసిన హిందూ వ్యతిరేక కామెంట్స్ ఏమాత్రం క్షమించరానివి. ప్రకాష్ రాజ్ ఇటీవల కేరళలో జరిగినటువంటి లిటరేచర్ ఫెస్టివల్ అంట, అక్కడ మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. Those kids today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So, what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Come do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay? This is our land. Behave yourselves. చూసారు కదా, ఉత్తర భారతం నుంచి రాముడు, లక్ష్మణుడు దక్షిణాదికి వలస వచ్చారు. అది కూడా కూలీలుగా. వారు ఒక అడవి గుండా వెళుతుంటే అక్కడ పండ్లు కనిపించాయి. అప్పుడు లక్ష్మణుడు తన అన్నను, హే లక్కీ, మనకు ఆకలిగా ఉంది, ఈ పండ్లు తినవచ్చా, ఇది దొంగతనం కాదా అని అడిగాడు. దానికి రాముడు, మనం ఆకలిగా ఉన్నప్పుడు ఇది దొంగతనం కాదు, తినవచ్చు అని సమాధానం ఇచ్చాడు. వారు పండ్లు తింటుండగా అక్కడికి శూర్పణఖ, రావణుడు వచ్చారు. శూర్పణఖ కోపంతో, అన్నా, వీరు మన తోటలో పండ్లు తినేస్తున్నారు అని ఫిర్యాదు చేసింది. దానికి రావణుడు, వారేదో ఆకలితో ఉన్నారు, తిననివ్వు అన్నాడు రావణుడు. రాముడు వాళ్ళని చూసి గిరిజనులు అని అనుకోగా రావణుడు, మేము ఇక్కడి యజమానులం అని చెప్పాడట. ఆ సమయంలో శూర్పణఖ ఆ పండ్ల ధర 2,000 రూపాయలు ప్లస్ GST అవుతుందని లెక్కగట్టింది. రాముడు తన వద్ద అంత డబ్బులు లేవన్నాడు. రావణుడు కొంత డిస్కౌంట్ ఇచ్చినా రాముడు కట్టలేకపోయాడు. చివరికి రావణుడు ఏమన్నాడంటే, మీరు ఇక్కడికి పండ్ల కోసం వచ్చారు, తిన్నారు, కాబట్టి ఇప్పుడు ఆ గింజలను నాటండి, చెట్లు పెంచండి, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పాడు. ఆ తర్వాత రాముడు తనని తాను ఉత్తరాది వాడినని, రావణుడు తనని దక్షిణాది రావణుడని పరిచయం చేసుకున్నారు. ఈ కథ ద్వారా ఈ ప్రకాష్ రాజ్ చెప్పేది ఏంటంటే, మీరు అంటే ఈ ఉత్తరాది వారు వస్తే రండి, మా భాష నేర్చుకోండి, మాతో కలిసి పనిచేయండి,
ఇక్కడ చెట్లు నాటండి, అంతేగాని మీ హిందీని మా మీద రుద్దకండి. మేము బీఫ్ ఫెస్టివల్స్ చేసుకుంటాం, మేము తింటాం, అది మా ఇష్టం, మీకెందుకు. అలాగే మా అలవాట్లు కూడా మీ అలవాట్లుగా చేసుకోండి. మా ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధించే హక్కు ఎవరికీ లేదు. ఇక్కడికి వచ్చి ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి మాటలు మాట్లాడకండి, మమ్మల్ని మమ్ముల్లా బ్రతకనివ్వండి అని ఈ కామెంట్స్ చేశాడు. అసలు హిందువులు పరమ పవిత్రంగా భావించే రామాయణాన్ని వక్రీకరించి ఇలా వ్యంగ్యంగా మాట్లాడడానికి ఎవడిచ్చాడ్రా నీకు ఈ హక్కు? ఇదే తరహాలో ఇతర మత గ్రంథాలపై హేళనగా మాట్లాడగలవా? హిందువుల బలహీనత ఆసరా చేసుకుని ఇలా కోస్తున్నావు కానీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛనా నీకు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అయితే అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఈ స్వేచ్ఛపై కొన్ని సముచితమైన పరిమితులను కూడా విధించింది. ప్రజాశాంతి, నైతికత, సభ్యత, మతపరమైన మనోభావాలు, దేశ సార్వభౌమాధికారం, అలాగే సమగ్రత, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. కానీ ఈ ఇక్కడ ఏం చేసింది? రే లక్కీ అని లక్ష్మణుణ్ణి, దొంగగా రాముణ్ణి హేళన చేశాడు. ఇక్కడ రాక్షసుడైనటువంటి రావణుణ్ణి ట్రైబల్ అంటూ రాక్షసుల్ని గిరిజనులతో పోలుస్తూ అవమానిస్తున్నాడా లేదా గిరిజనుల్ని? వీడి సైకోతనం ఏ స్థాయిలో ఉందో ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఏమంటున్నారో చూడండి. మామూలుగా తెలివి లేకుండా మూర్ఖత్వంతో సైకోలుగా మారేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మేధావులు అనుకుని తెలివి ఎక్కువైపోయి మనం చెప్పిందే జోకు, మనం చెప్పిందే వేదం అనే తరహాలో మాట్లాడే సైకోలు కొంతమంది తయారవుతారు. నేను ఇలా అనడానికి ఏమాత్రం వెనకాడడంలా. యాజ్ ఏ హిందూ బిడ్డగా, నా ధర్మాన్ని నా మతాన్ని నమ్మే వ్యక్తిగా, జర్నలిస్ట్ గా, మిగతా సమాజం యొక్క మనోభావాలని, అది ఏ సమాజం అన్నా కానీ అన్ని వర్గాల మనోభావాలని కాపాడాల్సిన కనీస దృక్పథం ఉన్న ఒక మనిషిగా, భారతీయుడిగా, మంచి మనిషిగా, మనిషి లక్షణాలతో మాట్లాడుతున్న మాటలు నేను మాట్లాడుతున్నాను. మనిషిననే మర్చిపోయి సైకిక్ లక్షణాలతో మాట్లాడుతున్నది ప్రకాష్ రాజ్. రామాయణాన్ని కించపరిచి, రామాయణం అనేది భారతదేశంలో ఒక భావజాలం అనే కనీస నాలెడ్జ్ లేకుండా, రాముడంటే భారతీయుల ఆత్మ అనే విషయం మర్చిపోయి, నువ్వు కాకపోవచ్చు, నీకు కాకపోవచ్చు, ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎండగట్టేవారు లేక ఇన్నాళ్ళు ఇలాంటి వాళ్ళ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పైగా తాజాగా ఒక వీడియో విడుదల చేసి ఏమంటున్నాడు చూడండి ఇదే అంశం మీద. అందరికీ నమస్కారం. ఒక లిటరరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతోంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఇక్కడ కూడా చూశారు కదా, అదే బలుపు, అదే ఎటకారం. ఏమంటున్నాడు? అవతార పురుషుడు రాముణ్ణి నేను అంటానా అనేంత వాడినా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ దారుణంగా అక్కడ అవహేళన చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందిగా ముందు వీడియోలో. వీడి సినిమాల్లో ఒక డైలాగ్ ఉంది కదా, వీడు చెప్పేదే గిల్లితే గిల్లించుకోవాలి అని, దాన్ని ఫాలో అయిపోతున్నాడు అనుకుంటా రియల్ లైఫ్లో కూడా. చెప్పాను కదా, రియల్కి తేడా లేదు ఈయనకని. నువ్వు మా లక్ష్మణస్వామిని రే లక్కీ అని ఎగతాళి చేసావు కాబట్టి నువ్వు మాకు పాకిగాని అయ్యావు. ఇలాంటి నాస్తిక ముసుగులో ఉన్న క్రిప్టో క్రిస్టియన్లకి నేను చేసే ప్రశ్న ఒకటే, మీ ఇంట్లో ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయేవాడికి మీరు ఈరోజు రావణుడికి ఇచ్చేటటువంటి రెస్పెక్టే ఇస్తారా? అయితే మీ ఇళ్ళు బార్లా తెరుచుకోండి. చాలామంది రావణాసురులు ఈ లోకంలో ఉన్నారు. ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకుపోతారు. సిగ్గుండాలి కొంచెమైనా. ప్రతి కుక్క రాముణ్ణి, హిందుత్వాన్ని హేళన చేసేదే. 4 పేరాలో 40 శ్లోకాలు కాదురా సనాతన ధర్మం అంటే. ఇది ఒక మహాసముద్రం. నీ బతుకెంత ఇసుక రేయడమంతా కూడా కాదు. ఈ ప్రకాష్ రాజ్ అండి ఈ మధ్య వీడిని పోలిన గ్యాంగ్ ఏమంటున్నారు అంటే, రాముడు కృష్ణుడు నార్త్ దేవుళ్ళట, బలిసు కొట్టుకుంటున్నారా మీరు? ఈ దేశాన్ని ఎలాగైనా మొక్కలు చేయాలని కలలుగంటున్న మీ ఎజెండా కాకపోతే ఎవడ్రా నార్త్, ఎవడ్రా సౌత్? ఈ దేశం ఇంకా ఎన్ని మొక్కలైతే మీ పీనుగులకు శాంతి చేకూరుద్దురా చెప్పండి. సనాతన ధర్మం అనేది హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ఒకే ప్రాణశక్తితో పెనవేసుకుపోయింది. దీన్ని విడదీయాలని ట్రై చేసిన ప్రతి ఓడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఇది చరిత్ర.
ఇప్పుడు వీళ్ళు కూడా అదే తరహా. దశావతారాల విషయమే తీసుకుందాం. ఇవి మనకి జీవ పరిణామ క్రమాన్ని వివరిస్తూనే ధర్మాన్ని రక్షించిన భగవంతుని అవతారాలు. మత్స్యావతారం, పురాణాల ప్రకారం మత్స్యావతారం ద్రావిడ దేశపు అంటే దక్షిణ భారత రాజు అయినటువంటి సత్యవ్రతుడు అంటే మనువు కృతమాల నదిలో తర్పణం వదులుతుండగా సంభవించింది. వామనావతారం, వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ఘట్టం కేరళ మరియు నర్మదా నదీ తీర ప్రాంతంలో ముడిపడి ఉంది. అందుకే కేరళలో ఓణం పండుగ ఘనంగా జరుపుకుంటారు. నరసింహావతారం, నరసింహస్వామి వెలసిన అహోబిలం ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే ఉంది. పరశురామ అవతారం, పరశురాముడు కొంకణ్ తీరాన్ని కేరళను సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి రూపంలో నిలబెట్టింది ముమ్మాటికి కూడా దక్షిణ భారతదేశపు మహనీయులే. మన దేశపు ఆధ్యాత్మిక పునాదులు దక్షిణాది నుండే బలంగా పడ్డాయి. ఆదిశంకరాచార్యులు కేరళలో జన్మించి దేశం నలుమూలల 4 పీఠాలను స్థాపించి అద్వైత సిద్ధాంతంలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. ఆయన లేకపోతే ఈరోజు హిందూ ధర్మం ఈ స్థితిలో ఉండేది కాదు. రామానుజాచార్యుల వారు తమిళనాడులో జన్మించి విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. కులమతాలకు అతీతంగా అందరికీ భక్తిని పంచారు. మధ్వాచార్యుల వారు కర్ణాటకకు చెందిన వీరు ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. బసవేశ్వరుడు కర్ణాటకలో సామాజిక విప్లవాన్ని తెచ్చిన గొప్ప సంస్కర్త. మన పురాణాలు ఇతిహాసాలు ప్రాంతీయ భేదాలను చూపుతాయా? చూపవు. రాముడు రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ పుట్టిన గురువులు అక్కడికి వెళ్ళి బోధ చేశారు. ఇక్కడ అక్కడ అని లేదు, ఉన్నది ఒక్కటే. కాశీకి వెళ్ళేది దక్షిణాది భారతీయుడు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది ఉత్తరాది భారతీయుడు. దీని అర్థం ఏమిటి? ఇక్కడున్నది ఒక్కటే, ఇక్కడున్నది ఒక్కడే భారతీయుడు, ఒకటే భారతీయత. ఈ పాకీగాళ్లకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే కొన్ని తరాలను వారి మూలాల నుండి దూరం చేశాం కనుక ఇక నుంచి వీరు మనం ఏం చెప్పినా నమ్ముతారు అని. అందుకే మనం కూడా ఈ మేధోపరమైనటువంటి లోపాన్ని వెంటనే అధిగమించాలి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ వద్దకొద్దాం. వీడు ఈ మధ్య ఏమంటున్నాడంటే, నేను సహజంగా వీడు వాడు అని మాట్లాడకూడదని ఒక థంబ్ రూల్ పెట్టుకున్నాను, కానీ నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి, నా హిందూ దేవీ దేవతల్ని, నా దేశాన్ని హేళనగా మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నా రెస్పెక్ట్ నేనెందుకు తగ్గించుకోవడం అనిపిస్తుంది. అందుకనే అది ఫ్లోలో వచ్చేస్తుంది. అయితే ఆ మధ్య ఏమన్నాడంటే ఇదే ప్రకాష్ రాజు రోహింగ్యాల విషయంలో, If we don't stand up and say no human is illegal on this earth, if we don't stand up and say traveling from one place to another, a human being will move. This world belongs to all. These genocides will continue to happen if we are silent. చూసారుగా, అది సంగతి. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, రోహింగ్యాలు భారతదేశంలో ఉంటే ప్రాబ్లం ఏంటి అనేలాగా కూస్తున్నాడు కదా. రీసెంట్గా ఈ కాంట్రవర్సీ అదే రాముడి వ్యాఖ్యల గురించి. తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా, 2వ వీడియో ప్లే చేశాను కదా. అందులో ఇప్పుడు నాకు తోట పనులు ఉన్నాయి, వేసవకాలం కదా అని చెప్తున్నాడు కదా. నీ తోట ఏంటి? తోట నీ తోట ఎలా అయింది? నీ దేశం కాదు, ప్రపంచమంతా ఒకటంటావు, మళ్ళీ నీ తోట. సరే, ఇప్పుడు ఆయన ఏవో తోట పనులు ఉన్నాయి, అది అయ్యాక వచ్చి మీ లెక్క చూస్తా అంటున్నాడు కదా ఆ వీడియోలో. అంటే దాని అర్థం ఏంటంటే ఈయనకు ఒక తోట ఉంది, దానికి కొన్ని హద్దులు ఉన్నాయి, అందులో వీడికి నచ్చిన పంటలు అన్నీ వీడు వేసుకుంటాడు. కానీ ఈ దేశానికి సరిహద్దులు ఉండకూడదు, అవి దాటి ఎవరైనా వస్తే వారిని మానవత్వంతో స్వాగతించాలి అంటున్నాడు. అంటే ఇతడు ఉదారవాదినా లేకపోతే దేశద్రోహినా అర్థం చేసుకోండి. ఈ పాకి ఆ మధ్య సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అని కూసిన ఉదయనిధి స్టాలిన్కి మద్దతు పలికాడు. అందులో తప్పేమీ లేదు అనేలా కామెంట్స్ చేసి ఒత్తాసు పలికాడు. నన్ను అనవసరంగా యాంటీ నేషనల్, యాంటీ హిందూ అంటున్నారు, నేను శుద్ధపూసని అని కలరింగిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు డిబేట్స్లో, నేషనల్ మీడియాలో కూర్చొని. అక్రమ వలసదారులకు సపోర్ట్ చేస్తాడు, దేశద్రోహి లక్షణం కాదా అది? రాముణ్ణి, రామాయణాన్ని అవహేళన చేస్తాడు, యాంటీ హిందూ కాకుండా ఉంటాడా? నువ్వు క్రిస్టియన్వి, పైకి నాస్తికుడివి, మరి విమర్శించు నీ బైబిల్ని, అందులో ఉన్నటువంటి దేవుళ్ళని. ఇలాగే సర్పసంతానంగాడివి నీ భాషలో చెప్పాలంటే. సనాతన ధర్మం అనే పేరే నచ్చదు వీళ్ళకి, అందుకే దాన్ని ఎరాడికేట్ చేయాలి అని అనగానే ఓకే అంటాడనమాట. యాంటీ హిందూ కావా మరి? మా దైవాన్ని నార్త్ సౌత్ అని విడగొట్టడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? అలా అంటే మరి నీ యేసు ఈ దేశపూడే కాదు మరి, అలా అంటే ఊరుకుంటావు మరి నువ్వు? ఈ దేశంలో పాషండ మతాలు అన్నీ కూడా విదేశీ మతాలే, ఈ దేశానికి సంబంధం లేనివి, దాని గురించి మాట్లాడతావు మరి? నువ్వెందుకు మాట్లాడతావు ప్రకాష్ రాజు? కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ చిత్రాలను ప్రోపగండా చిత్రాలు అంటాడు ఈయన. వీళ్లకు వీళ్ల విషపు భావజాలాలకి తోలకపోతే చరిత్ర కూడా అసత్యం అనేస్తారు. వీళ్ళకి నచ్చని చిత్రాలన్నీ కూడా ప్రాపగండా. మన ఇస్రో, మన భారత సైంటిస్టులు చేసినటువంటి ప్రయోగం చంద్రయాన్, దాన్ని కూడా ఎటకారం చేసి ఎలా ట్వీట్ చేశాడో చూడండి. ఎంత కండగావరు, ఎంత బలుపు ఇది! ఈ దేశాన్ని కించపరచడం కాదా? ఇన్ని చేసిన నువ్వు దేశద్రోహివి ఎలా కాకుండా అవుతావు ప్రకాష్ రాజ్? ప్రాంతీయ భాషలపై హిందీ దాడి చేసేస్తోంది,
హిందీ దాడి చేసేస్తోంది అని ఇంగ్లీష్లో వివరణ ఇస్తూ ఉంటాడు ఈ మనిషి. అంటే నీ మైండ్ సెట్ బ్రిటిషోడ్ మైండ్ సెట్. నీ ప్రాంతీయ భాషలో మాట్లాడి నువ్వు హిందీ మీద పోరు చేస్తున్నావా? లేదు, విదేశీ భాష ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. మరి అందుకే అనాలనిపిస్తుంది, ఆ బ్రిటిషోడు వదిలిన విత్తనాలు మీరంతా. అందుకే ఇలా మాపై, మా విశ్వాసాలపై కారు కూతలు కూస్తుంటారు. ఈ ప్రకాష్ రాజ్ నాస్తికుడు కాదు, పక్కా క్రిస్టియన్ అని నేను చెప్పడం కాదు. ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ తెలుగు సినిమా పరిశ్రమలో అందరికంటే గొప్ప నటుడు ఒకడున్నాడు. అతని పేరు ప్రకాష్ రాజ్. అతను క్రైస్తవుడు. చాలా మందికి తెలియదు. అతని కుటుంబం అంతా కూడా క్రైస్తవులే. నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, బావమర్దులు, పాస్టర్లు. ఇతని పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్. ఎందుకంటే లోకానికి తెలియకూడదు అతను క్రైస్తవుడు. ఎందుకంటే క్రైస్తవులంటే అవకాశాలు తగ్గిపోతాయి. చూసారుగా, అతడి పేరు ప్రకాష్ రాజ్ కాదు, ప్రకాష్ యాంటోనీ రాయ్. తమిళనాట ఒక పెద్ద స్టార్ ఉన్నాడుగా, విజయ దళపతి అని. ఈ మధ్య పాలిటిక్స్లో కూడా వచ్చాడు. అతను ఒరిజినల్ ఏమేంటి? విజయ్ జోసెఫ్. ప్రచారాల్లో జీసస్ ఫోటో పెట్టుకుని తిరుగుతాడు. అలాగే ఈ మధ్య ఒక చర్చిలో మోకాళ్ళతో ఇలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అదే హిందువులు కనుక చేశారనుకోండి, మూఢనమ్మకం. వీరు చేస్తే విశ్వాసం. సరే, ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అసలు పేరు ఏంటి అనేది కదా పాయింట్. ఈ విషయాన్ని చెబుతున్నది ఎవరు? ఈ ప్రకాష్ రాజ్ అసలు పేరు విషయాన్ని మతం మారి మత ప్రచారకుడి వేషం వేసుకున్నటువంటి మరో నటుడు సూర్య. ఈ వ్యక్తి కూడా ఉన్నదే. హిందూ దేవీ దేవతలంటే, ఆచారాలంటే అవహేళనే. ఇప్పుడు ఈ సూర్య ఏమంటున్నాడంటే ప్రకాష్ రాజ్ అవకాశాల కోసం ఇలా పేరు దాచుకుని తిరుగుతున్నాడు అని. ఆ వీడియో ఎప్పుడు టైం స్టాంప్ చూడండి కదా. అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే ప్రకాష్ రాజ్కి ఎలాంటి ఎలివేషన్ ఇచ్చాడో చూడండి. I know Prakash and I know the good man he is, the good things he has done, and I know the good he is going to do for every one of us. I wish you all the best, Prakash and Benny and the whole panel of you. May God ever be with you, bless you and give you victory. అంటే ఇన్ బిట్వీన్ ఏదో జరిగింది. మీన్ వైల్ ప్రకాష్ రాజ్ అండ్ ఈ సూర్య ఇద్దరు కూడా ఎక్కడో ఒక చోట కలుసుకొని మాట్లాడుకుని ఉంటారు. ప్రకాష్ రాజ్ చెప్పుంటాడు ఏమని, అరే నేను ఇలానే ఉంటా, నువ్వు అలానే ఉండు, నువ్వు పాస్టర్గా మారి హిందువుల్ని తిట్టడం కష్టం కదా, అదే నాస్తిక ముసుగులు అయితే నోటికొచ్చింది వాగేయచ్చు, అభ్యుదయవాదం పేరిట జనాల్ని పిచ్చోళ్ళని చేయొచ్చు అని చెప్పుంటాడేమో. వెంటనే మంచి క్రిస్టియన్ అయిపోయాడు ఈ సూర్య దృష్టిలో. ఇక ఈ సూర్య కూడా మతం మార్చుకున్నాడుగా, ముందు ఆ పేరు కూడా మార్చుకోవయ్యా, సూర్య అనినా కూడా మా దేవుడి నామమే. సరే, మొత్తంగా వీరి వేషాలు వేరైనా లక్ష్యాలు ఒకటే. హిందువుల్ని ఏమార్చటం, వాళ్లకు తెలియకుండానే వాళ్లను తగలబెట్టేయటం. చివరిగా ఓ 4 మాటలు వినండి. బీపీ పడాల గారు రాసినటువంటి లైన్స్ ఇవి. సామూహిక ఆత్మార్పణలో హిందువుల్ని మించిన సన్నాసి జాతి లేదు, చరిత్ర అంతా కాగడా వేసి వెతికిన. కనీసం సమురాయి హరాకిరిలో కూడా ఒక హుందా, తొణికిసలాడే ఆత్మగౌరవం, పౌరుషం ఉంటాయి. అగ్నిలో శలభాల్లా శతాబ్దాలుగా మాడిపోతున్న కారణాలు కూడా తెలుసుకోలేని దుర్బల జాతి. వీళ్ళ డిఎన్ఏలోనే లేదనుకుంటా సెల్ఫ్ ప్రిజర్వేషన్. ఏదో కోట్ల జనాభాతో మొదలైంది కాబట్టి ఎంత చచ్చినా ఇంకా మిగులున్నారు. లేకపోతే డైనోసార్ కంటే ముందే మాయమయ్యేవారు ఈ హిందూ జాతి. అది సంగతి. ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.